గడ్కరీ గారు BHL చౌరస్తాను నిర్మించతలపెట్టినటువంటి మెదక్ చేవెళ్ల 2 పార్లమెంట్లను కలుపుతున్నటువంటి దాదాపు 200 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మితమైనటువంటి ఒక బ్రిడ్జిని జాతికి అంకితం చేయబోతా ఉన్నారు. BHL చౌరస్తా గత 2 దశాబ్దాలుగా అనేక రకాలైనటువంటి ట్రాఫిక్ సమస్యలతో అవస్థలు పడుతున్నటువంటి ప్రజలకి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక మంచి నిర్ణయం తీసుకొని మధ్యలో కొంత టెంపరీ డిస్టర్బెన్స్ వచ్చినప్పటికీ కూడా రెండవ కాంట్రాక్టర్ గారు వచ్చిన తర్వాత ఈ బ్రిడ్జి పనులని శరవేగంగా పూర్తి చేసినందుకు నేషనల్ హైవే అథారిటీ అధికారులని మరియు కాంట్రాక్టర్లని సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాం. ఈ హైవే మీద వస్తున్నటువంటి ముంబై జాతీయ రహదారి, హైదరాబాద్ కు ముంబై పోయే ఈ జాతీయ రహదారిని మియాపూర్ చౌరస్తా నుంచి సంగారెడ్డి చౌరస్తా వరకు 6 లేన్ల రోడ్డుతో పాటు మొత్తం సర్వీస్ రోడ్లను ఇచ్చి పూర్తిగా ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా ఈ నిర్మాణం చేపట్టినందుకు భారత ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము ప్రత్యేకంగా అభినందిస్తూ మెదక్ పార్లమెంట్ ముఖద్వారమైనటువంటి BHL చౌరస్తా బ్యూటిఫికేషన్ తో పాటు ఈ జాతీయ రహదారిని సోమవారం నుంచి ప్రజలకి పూర్తి స్థాయిలో ఉపయోగంలోకి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం నితిన్ గడ్కరీ గారి నాయకత్వంలో ఈ ఫ్లైఓవర్ ని జాతికి అంకితం చేయబోతా ఉన్నాం. అదే రకంగా ఈ చౌరస్తాలో ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు, ఇతర ఉన్నతాధికారులు, GHMC అధికారులు అందరూ కూడా రావడం జరిగింది. భవిష్యత్తులో పెరుగుతున్నటువంటి జనాభా అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ చౌరస్తా ట్రాఫిక్ సిగ్నల్ లేనటువంటి చౌరస్తాగా ఎక్కడ ఎవరిని ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా హైదరాబాద్ లోనే ఇటువంటి ఒక పెద్ద ఫ్లైఓవర్, ఇది ఒక కొత్త తరహాలో నిర్మించినటువంటి ఈ ఫ్లైఓవర్ మెదక్ పార్లమెంట్ కి ముఖద్వారంగా తలమానికంగా నిలబడుతుందని చెప్పి ఆశిస్తూ ఇది మంజూరు చేసి ఈ పనులను ఇంత వేగంగా చేయడానికి సహకరించినటువంటి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, నేషనల్ హైవే అథారిటీ అధికారులకి, రీజనల్ ఆఫీసర్ కృష్ణప్రసాద్ గారికి, ఇతర DEలు, SCలందరికీ, అదే రకంగా కాంట్రాక్టర్ గారికి ఇంత ట్రాఫిక్ లో ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా నిర్ణయించిన టైం లోపలే బ్రిడ్జిని పూర్తి చేసినందుకు కనబడి బయటికి కనబడకుండా ఈ బ్రిడ్జి పూర్తికి సహకరించిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులకు కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ 5వ తారీఖు రోజు సాయంత్రం 4 గంటలకు జరగబోయేటువంటి ఈ కార్యక్రమానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను నాతో పాటు చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు విశ్వేశ్వర రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్సీలు అంజిరెడ్డి గారు, కొమరయ్య గారు, పటాన్చెరు శాసనసభ్యులు మైపాల్ రెడ్డి గారు అందరినీ, అదే రకంగా ఎమ్మెల్యే గాంధీ గారికి కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తా ఉన్నాం. అందరూ కూడా తరలి వచ్చి ఈ కార్యక్రమంలో ప్రజలకు సౌకర్యవంతమైనటువంటి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఈ సందర్భంగా అందరూ కూడా సవినయంగా అప్పీల్ చేస్తూ మరొకసారి మా అధికారులందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ సెలవు